హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో ఏపీఎస్సి గ్రూప్ 1 ద్వారా ఇప్పటివరకు మనకి ఎంపీడీఓ పోస్టులు అనేది రిక్రూట్మెంట్ ద్వారా మనకి జరగడం చూసాము. సో ఇక్కడ నుంచి ఈ ఎంపీడీఓ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవి గ్రూప్ 1 రిక్రూట్మెంట్ ద్వారా క్యాన్సిల్ అవుతున్నాయి అనమాట. సో ఒకసారి న్యూస్ షేర్ చేస్తాను చూడండి. ఎస్, ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఎంపీడీఓల ఖాళీలన్నీ కూడా పదోన్నతుల ద్వారానే భర్తీ అని చెప్పేసి అంటున్నారు. అంటే ఎంపీడీఓ పోస్టులు ఏవైతే మనకి రిక్రూట్మెంట్ ద్వారా చూసామో, సో ఒకసారి చూపిస్తాను చూడండి. సో మనకి ఇప్పటివరకు ఉన్న గ్రూప్ 1 నోటిఫికేషన్స్ 2016, 18, 22 అండ్ 23లో 2016లో మనకి ఎటువంటి ఎంపీడీఓ పోస్టుల రిక్రూట్మెంట్ లేదు. దాని తర్వాత మనము ఇక్కడ 2018 నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ అంటే ఎంపీడీఓలు, అక్కడ ఒక 12 రిక్రూట్మెంట్ జరిగింది మనకి. తర్వాత చూసుకున్నట్లయితే మళ్ళీ ఇది 2022 నోటిఫికేషన్ అండి. 22 నోటిఫికేషన్లో ఇక్కడ మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇది ఒక 7 పోస్టులు రిక్రూట్ చేశారు. అండ్ రీసెంట్ నోటిఫికేషన్లో అయితే మనకి ఎంపీడీఓ పోస్టులు అయితే ఇవ్వలేదు. సో ఓవరాల్గా మనకి ఒక 2 నోటిఫికేషన్ల ద్వారా వీళ్ళు ఎంపీడీఓ పోస్టుల్ని మనకి రిక్రూట్మెంట్ అనేది చేయడం జరిగింది అనమాట. రైట్. సో దాని న్యూస్ చూద్దాం. ఎస్, నేరుగా నియామక ప్రక్రియకు స్వస్తి అంటే గ్రూప్ 1 ద్వారా ఇప్పుడు దాకా రిక్రూట్ అయిన చూసారా, దానికి ఎండ్ చేస్తున్నారు అనమాట. ఆ, స్వస్తి పలుకుతూ సర్వీస్ సర్వీస్ రూల్స్ కు సవరణ అంటే మనకి ఏదైతే మనకి ఏబిపిఎస్ యొక్క సర్వీస్ రూల్స్ ఉన్నాయో వాటిలో కొన్ని రీఫార్మ్స్ తీసుకొచ్చారనమాట. వాటిని సవరిస్తూ అంటే అమెండ్ చేస్తూ ఈ యొక్క ఎంపీడీఓని ఆపేస్తున్నారు అనమాట రిక్రూట్మెంట్ ద్వారా. కాకపోతే అవన్నీ కూడా పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తున్నారు అనమాట. అంటే పదోన్నతులు అంటే ఏంటి? ప్రమోషన్ ద్వారా భర్తీ చేస్తారు. ఇకపై ఎంపీడీఓలు అండ్ డిఎల్పిఓలు, ఓకేనా. డిఎల్పిఓ అంటే ఏంటి? డిఎల్ స్టాండ్స్ ఫర్ డివిజనల్, పి స్టాండ్స్ ఫర్ పంచాయత్ అండ్ ఓ స్టాండ్స్ ఫర్ ఆఫీసర్ అనమాట. డివిజనల్ పంచాయత్ ఆఫీసర్ కూడా వీళ్ళిద్దరిని ఒకటే క్యాడర్ గా కన్సిడర్ చేస్తున్నారు. గత నెలలో కేబినెట్ నిర్ణయాలకు అనుగుణంగా జీవో విడుదల చేశారనమాట. సో దీని న్యూస్ మీరు ఇక్కడ ఒకసారి చూడండి. వీడియో పాజ్ చేసుకొని, నాకు కొద్దిగా స్క్రీన్ దూరంగా ఉండడం వల్ల ఐ కుడెంట్ రీడ్ ఇట్ ప్రాపర్లీ. సేమ్ ఇక్కడ హెడ్లైన్స్ ఏదైతే ఉందో అదే మనకి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. అండ్ వారిద్దరు కూడా ఒకటే క్యాడర్ అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నారు, డిఎల్పిఓలు అండ్ అలాగే ఎంపీడీఓలు. ఎస్. సో చాలా రిక్రూట్మెంట్స్ లో మనం చూస్తూ ఉంటాము. చాలా మంది చెప్తూ ఉంటారు అసలు ఎందుకు ఎంపీడీఓల్ని గ్రూప్ 1 క్యాడర్ లో తీసుకుంటున్నారు, అదేదో గ్రూప్ 2 నోటిఫికేషన్ లో మెన్షన్ చేసి మంచి గెజిటరీ పోస్ట్ లాగా ఇవ్వచ్చు కదా అని చెప్పేసి ప్రీవియస్ గా చాలా మంది చెప్తూ ఉంటారు. అంటే ఎంపీడీఓ ఈవెన్ ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ లో దానికి వెళ్ళడానికి ఎవరు కూడా ఇష్టపడరు. కాకపోతే ఇంకా కొంతమంది ఆస్పిరెంట్స్ ఓకే ఇంకా ఏది రాకపోతే సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అని అనుకునే వాళ్ళు ఉంటారు చూసారా. సరే ఏదైతే అయింది ఏదో ఒకటి వచ్చింది అని అనుకునే వాళ్ళు ఈ ఎంపీడీఓకి వెళ్తారు. అండ్ ప్రిఫరెన్స్ లో కూడా మనం చూసుకున్నట్లయితే యూజువల్లీ ఎప్పుడు కూడా టాప్ 3 or 5 ప్రిఫరెన్సెస్ లో కూడా ఎవరు ఎంపీడీఓ అని పెట్టరు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మొత్తానికి ఎంపీడీఓ అనేది రిక్రూట్మెంట్ ద్వారా ఉండదు. కాకపోతే ఇప్పుడు తెలంగాణ నోటిఫికేషన్ ఉంది. ప్రజెంట్ రిక్రూట్మెంట్ ద్వారా మనకి ఎంపీడీఓ పోస్టుల్ని కన్సిడర్ చేశారు. అంటే వాళ్ళు చెప్పుకోవడానికి ఉంటుంది అనమాట. ఓకే, ఇన్ని పోస్టులు, ఇన్ని గ్రూప్ 1 నోటిఫికేషన్ పోస్టులు ఇచ్చాము. ఫర్ ఎగ్జాంపుల్ 563 పోస్టులు ఇచ్చాము అనుకోండి. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 పోస్టులు ఉన్నాయి అనుకుందాం ఎంపీడీఓ. అంటే వినడానికి ఎలా ఉంది? ఓకే, 563 పోస్టులు వచ్చినాయని అనుకున్నారు. బట్ దాంట్లో ఎంపీడీఓలే ఒక 100 or 150 ఉన్నాయి అనుకోండి. అవి దేర్ ఆఫ్ నో యూజ్ అనమాట. అంటే అది అది జాబ్ కాదా అంటే అది జాబే. అది కూడా జాబ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాకపోతే ఇప్పుడు చూడండి, ఏపీఎస్సి వాళ్ళ సర్వీస్ రూల్ ప్రకారంగా రిమూవ్ చేయడం జరిగింది. ఓన్లీ ప్రమోషన్స్ ద్వారానే మనకి చేస్తాము. బట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా ఎండ్ చేస్తున్నాం అని చెప్పేసి అన్నారు అనమాట. యూజువల్లీ చాలా మంది ఇష్టపడరు అనమాట ఎంపీడీఓ జాబ్ చేయడానికి. అంటే దట్స్ నాట్ ఏ ఛాలెంజింగ్ జాబ్ లైక్ డిఎస్పీ కానీ, డిప్యూటీ కలెక్టర్ కానీ, మున్సిపల్ కమిషనర్ ఇలాంటి ఛాలెంజింగ్ జాబ్ అయితే కాదనమాట. రైట్. సో ఇది షేర్ చేద్దాం అన్నట్టు వీడియో చేశాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.